ఈ వీడియోలో 10-20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రసాదాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరైనా చేసుకోవచ్చండి. చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇది సాయంత్రం వ్యూ అండి. మా చుట్టుపక్కల కూడా సాయంత్రం అయితే ఇలా వస్తూ ఉంటది. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా వస్తుందిలేండి. మాకే వస్తదేమో కాదు. అలా చూడండి చాలా బాగుంది. అందంగా ఉందని చిన్న వీడియోగా తీశాను. తర్వాత మనం ప్రసాదంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇవన్నీ కూడా చూడండి. సూర్యుడు అస్తమించే సమయంలో చూడండి అలా క్లౌడ్స్ అలా ఏర్పడి చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం పూట కాసేపు అలా కూర్చుంటాను పూజ చేసి. మీకు తెలుసు కదండీ ఏకాంత సేవకిను మధ్యలో ఒక అరగంట ఆపుతానని. అలాంటి సమయంలో వచ్చి బయట కూర్చుంటానండి. బయట కూర్చున్నప్పుడు ఈ సీనరీ కనపడింది మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా ఈ వ్యూ అంతా కనపడింది. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెట్టాను. అలాగే మనం ప్రసాదాలు చేసేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి మనం తొందరగా అవ్వాలి అనుకునేటప్పుడు ఈ ప్రసాదాలు గనక ట్రై చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. మీరు ఆ ప్రసాదం స్వామికి నివేదన పెట్టొచ్చు. ఆ ప్రసాదం చాలామంది ఇష్టంగానే తింటారు. మా ప్రాంతాల్లో భజనలు గానీ ఏదైనా పూజలు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రసాదం పెడతారండి. ఎందుకంటే తొందరగా అయిపోద్దనే మెయిన్ కారణంతో. అదీను పులిహార, కేసరి, పులిహార ఈ 2 మాత్రం కంపల్సరీ మా ప్రాంతాల్లో సాయిబాబా భజనలు కావచ్చు, టెంపుల్స్‌లో కావచ్చు ఎక్కడైనా గానీ అది పెడుతూ ఉంటారు. అయితే 2 మార్గాలున్నాయి తయారు చేయడానికి. నేనిక్కడ ఒక మార్గం చూపిస్తాను. రెండో మార్గం కూడా చెప్తూ మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా బాండీ పెట్టుకొని, బాండీలో నెయ్యి వేసుకొని, ఈ రవ్వని వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేలాగా కొంచెం లైట్‌గా బ్రౌనిష్ వచ్చేలాగా ఎంచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కానీ ఒక్క చేత్తోనే వీడియో తీసుకుంటూ కొంచెం ఉంది కాబట్టి కొంచెం లైట్‌గా మాడే అవకాశం ఉంటది. చూసుకుంటూ ఉండండి. చూడండి ఈ విధంగా నెయ్యి అంతా కూడా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆ రవ్వ వేసుకొని కొంచెం లోలోన పెట్టుకోవాలి గ్యాస్. లోలోన పెట్టుకుని తర్వాత చేసుకోవాలి. చూసారా? ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్ళైతే పొయ్యాల్సి వచ్చుద్ది. అయితే ఇదొక మోడలు. అయితే ఇక్కడ నేనేం చేశాను, ఏంచి వీటిలో నీళ్లు పోసేసాను. నీళ్లు పోసేటప్పుడు ఎలా అంటే గనుక ఉండలు కట్టకుండా ఇట్లా కలుపుకుంటూ చేస్తే కనుక ఉండలు కట్టదండి. అది నేనేంటంటే ఒక చేత్తో చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం గెడ్డలు కట్టింది. గెడ్డలు కట్టినా కూడా మనం అట్లా ఇలా గెరిటితో అనుపుతూ ఉంటే చక్కగా అది కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకో మార్గం ఏంటంటే కనుక ఇప్పుడు ఏంచుకున్న తర్వాత ఏంచుకున్నంతా కూడా పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు పెట్టి బాగా మరగనిచ్చాలి. వేడి నీళ్ళు ఎలా అంటే బాగా వేళ్ళు పెడితే కాలే విధంగా బాగా మసిలిపోతాయి చూడండి. అలా ఉండేటట్లుగా ఉంచి అప్పుడు దాంట్లో పోయండి. అప్పుడైతే 4 కప్పులైతే పడతది. ఇప్పుడైతే మేము 3 కప్పులు పోసాము. మీరైతే 4 కప్పులు పోయండి. 4 కప్పులు పోస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఈ విధంగా చూపిచ్చాను. తర్వాత ఇగో లైట్‌గా బ్రౌనిష్ కలర్ వచ్చింది. రాంగానే మనం వాటర్ పోసేసుకోవాలండి. నేనైతే చూడండి 3 కప్పులైతే పోసాను. కప్పులు పోసేటప్పుడు తిప్పుకుంటూ పోయాలండి. ఇగోండి ఇక్కడ నేను తప్పు చేసింది ఏంటంటే గనక అట్లా పోసేసాం కాబట్టి గు ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అలా ఉండలు కట్టకూడదంటే గనక అదిగో ఈ విధంగా అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా కొంచెం కష్టం అండి. ఇదే అయితే కష్టము. అది వేడి నీళ్ళల్లో మరిగి పెట్టి వేస్తే మాత్రం సగం నీళ్ళు ఉడుకుంటాయి కాబట్టి తొందరగా అవుతుంది. ఈ విధంగా ఇలా అనుపుకుంటూ మొత్తం కూడా పొడి పొడిలాడేలాగా చేసుకోవాలి. గడ్డలు కట్టకుండా చూసుకోవాలి అంతేనండి. ఇట్లా 10-5 నిమిషాల పాటు కొంచెం మనం ఆ ఉప్మా రవ్వ ఉడికేదాకా చూసుకోవాలి. ఉప్మా రవ్వ అండి ఏసేది. మేము అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. ఉప్మా రవ్వ అంటారు చూడండి అది వేస్తాము. ఇది సన్న రవ్వ, లావుది కూడా ఉంటుంది. అది బొంబాయి రవ్వ అంటారు అది. అది కాదు ఇది వేరేది. మామూలు ఉప్మా రవ్వ అంటే సన్నగా ఉంటుంది చూడండి అది వేసాము. బ్రౌన్ దాంతో కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. కానీ దీనికున్న టేస్ట్ దానికి ఉండదండి. ఈ కేసరి కన్నా టేస్ట్ దానికి ఉండదు. ఈ విధంగా కలుపుకుంటూ అదిగోండి ఉండలు కనపడుతూ ఉన్నాయి చూడండి. అలా కనపడకుండా అవన్నీ కూడా ఇట్లా అనుపుతా ఉంటే అవి కూడా లూజ్ అవుతూ ఉంటాయి. అలా కలుపుకుంటూ వాటిలోకి ఇంకొంచెం మనం నీళ్ళు మనకు తెలిసిపోతుంది. తర్వాత ఒక కప్పు అయితే పంచదార యాడ్ చేసుకోవాలి. లేదంటే మీకు ఇంకా కొంచెం ఎక్కువ తింటారంటే కప్పున్నర కూడా వేసుకోవచ్చు. నేనైతే కప్పు అయితే వేయటం జరిగింది. ఆ కప్పు వేసిన తర్వాత సరిపోయిందండి. ఈ విధంగా దగ్గర పడేదాకా మనం ఇట్లా అనుకుంటూ ఉండాలి. అంటే అది ఉడికేదాకా ఉంచుకొని పలసగా ఉంటే పలసగా తీసుకోవచ్చు. పలసగా ఉన్నా కూడా ఒక గంటలో గట్టిపడిపోతుంది. అలా అన్నా తీసుకోవచ్చు. ఆరే కొందికి అది గట్టి పడుతుంది. లేదంటే బాగా గట్టిగా కన్సిస్టెన్సీ తెచ్చుకునేలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అలా. ఒక 10-20 నిమిషాల్లో ఈ ప్రసాదం అయితే అయిపోతుంది. వేడి నీళ్ళు కాసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుందండి. ఇంకా 10 నిమిషాలే అది అయితే. ఇదైతే కొంచెం ఇలా అనపాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అదైతే ఇంకా తొందరగా వస్తుంది. ఈ విధంగా
అంతా కూడా కలుపుకుంటూ తర్వాత పంచదార వేసేసి, ఆ పంచదార వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత తీసేస్తే మనకు టేస్టీ కేసరి రెడీ అవుతుంది. స్వామివారికి నివేదన పెట్టి మనమైతే తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇక్కడ స్వామివారికి పెట్టిన నివేదన మాత్రం మీకు చూపించను. ఎందుకంటే అవి చూపించకూడదు కాబట్టి. నేను పొరపాటున స్వామివారి యొక్క ఏకాంత సేవలో నైవేద్య సమర్పణ అనేది చూపించాను కానీ, అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే పాటించండి. మనం నివేదన పెట్టేటప్పుడు మనం తప్పితే వేరే వాళ్ళు ఉండకుండా నివేదన పెడితే చాలా మంచిది. స్వామివారు స్వీకరిస్తారు. ఈ విధంగా కేసరంతా కూడా రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకుని స్వామివారికి నివేదన పెట్టి తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అది దగ్గర పడి తర్వాత కేసరి అనేది రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్గా పులిహోర బాగుంటుందండి. పులిహోర, కేసరి ఈ 2 కాంబినేషన్తో మా వైపు చాలా ప్రాంతాల్లో ఇది స్వీకరిస్తూ ఉంటారు. చాలా ఈజీగా అవుతుంది. చాలా బాగుంటుంది కాబట్టి టేస్టీగా స్వీటు, హాటు 2 ఉండేలాగా చేస్తారండి. తప్పకుండా ఏ భజన పెట్టినా, ఏ పూజా కార్యక్రమాలు చేసినా కేసరితో మొదలు పెడతాం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం ఒక గోదావరి జిల్లాలో వెళ్తే బూరెలు వేస్తూ ఉంటారు. అక్కడ ఆ ప్రాంతాల్లో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రసాదంగా చేస్తూ ఉంటారు. మా ప్రాంతాల్లో ఇదండి. అయితే రంగు కోసం రంగులు వాడతారు. మేమైతే రంగు వేయనండి. కొంచెం మా దగ్గర ఎప్పుడో తెచ్చిన కుంకుమ పువ్వులు ఉన్నాయి. ఆ రేఖలు 4 వేస్తే కొంచెం లైట్‌గా కలర్ వచ్చింది అంతేగాని డార్క్ కలర్ అయితే రాదు. అది కొంచెం నాకు తెలియక నేను డైరెక్ట్ వేసేసాను. అదంటే నీళ్ళల్లో కలిపి వేయాలంట. అప్పుడు వేస్తే గాని ఆ రంగు రాదంటండి. నేనైతే మర్చిపోయి పొరపాటున వేసేయడం జరిగింది. అలా వేయకూడదంటండి. ఈ విధంగా చూసారా గట్టిగా వచ్చేసింది. అలా తీస్తుంటే చూడండి లైట్ యెల్లో కలర్ వస్తుంది చూడండి. అదే కుంకుమ పువ్వు యొక్క కలరు. లైట్‌గా పచ్చకర్పూరం కూడా వేస్తారు కొన్ని చోట్ల. అలా కూడా వేయొచ్చు. వేసుకుని స్వామివారికి తులసి దళం వేసి నివేదనగా పెడితే ఈ ప్రసాదాలు చాలా బాగుంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.